ఆచి చికెన్ మసాలా. విశాఖ మేయర్ సీటుపై ఆ మాజీ మంత్రి కన్ను పడిందా? మరో 2 నెలల్లో జరిగే మేయర్ ఎన్నికల్లో తన వారసుడిని రంగంలోకి దింపి మేయర్ సీటును దక్కించుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారా? జీవీఎంసీ పరిధిలోనే తన నియోజకవర్గం కూడా వస్తుండడంతో ఈజీగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని భావిస్తున్నారా? మరి ఈ నేత వారసుడికి కూటమి నేతలు ఓకే చెబుతారా? ఇప్పటికే చాలామంది నేతలు మేయర్ సీటుపై కర్చీఫ్ వేసుకొని కూర్చోవడంతో విశాఖ పాలిటిక్స్ హాట్గా మారుతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగబోతుంది. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు మున్సిపల్, మేయర్ ఎన్నికలు వరుసగా జరగనున్నాయి. దాంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. ఇక విశాఖ వంటి చోట్ల మేయర్ పదవితో పాటు ప్రస్తుతం ఉన్న 98 డివిజన్లను అదనంగా మరో 22 దాకా పెరుగుతాయనే ప్రచారం జరుగుతుంది. దాంతో 120 దాకా డివిజన్లతో మహావిశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. విశాఖ నగర పరిధితో పాటు అనకాపల్లి, భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి కూడా జీవీఎంసీ పరిధిలోకి వస్తుందనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు విశాఖ మేయర్ సీటుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కన్నేసినట్లు ప్రచారం సాగుతుంది. మరో 2 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో మేయర్ సీటును తన కుమారుడు రవితేజకు ఇప్పించుకునేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం జీవీఎంసీ ఏపీలోనే అతిపెద్ద కార్పొరేషన్. జీవీఎంసీ ఏడాదికి 5,000 కోట్ల బడ్జెట్తో నడుస్తుంది. దాంతో మేయర్ పీఠం చాలా పటిష్టతో కూడుకుంది. ఈ సీటుపై కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద అవిశ్వాసం పెట్టి చివరి ఏడాది మాత్రమే మేయర్ పదవిని దక్కించుకుంది. దాంతో ఈసారి 5 ఏళ్ల పాటు తమకే ఈ పదవి అట్టిపెట్టుకునే వీలుంది. ఎందుకంటే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మేయర్ పదవి కోసం మిత్రపక్షాలలో జనసేన కూడా ఆశిస్తుందనే ప్రచారం సైతం జరుగుతుంది. అటు డిప్యూటీ మేయర్ పదవి కోసం బీజేపీ ఆశలు పెట్టుకుందని అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేన అయితే జీవీఎంసీ ఎన్నికల కోసం కసరత్తు చేస్తుంది. ఈసారి ఎక్కువ డివిజన్లు గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. తాజాగా జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఇదే విషయాన్ని నాయకులు స్పష్టం చేశారు. జనసేన ఈ ఎన్నికల ద్వారా బలపడాలని కోరుకుంటున్నారు. వార్డుల సంఖ్య 120 దాకా పెరుగుతాయి కాబట్టి జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లో కూడా తమ బలాన్ని బట్టి సీట్లను పొత్తులో భాగంగా జనసేన కోరుకుంటుంది. అలాగే బీజేపీ కూడా విశాఖలో తమకు పట్టు ఉందని గుర్తు చేస్తుంది. దాంతో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్ర పార్టీలకు సీట్లు కేటాయించడం టీడీపీకి ఒక విధంగా సవాల్గా మారుతుందనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120 వార్డులుగా పెంచే ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్, పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి మండలాలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే ఈ 4 మండలాల పరిధిలో మొత్తం 79 గ్రామ పంచాయతీలున్నాయని, వీటిని జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావటంపై స్థానిక నాయకులతో చర్చించి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విలీన ప్రక్రియ కోసం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పష్టం చేశారు. ఇక విశాఖ నగరానికి బలమైన నాయకత్వం అవసరమని, ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మంచి వ్యక్తిత్వం, రాజకీయ స్థాయి కలిగిన నాయకుడు మేయర్గా ఎన్నికైతే నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావచ్చని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంలోనే మేయర్గా ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే మీ వారసుడు పోటీ చేస్తారా అని ప్రశ్నించగా నేను నిలబడకూడదా అంటూ చిరునవ్వుతో బదులిచ్చారు. దీంతో మేయర్ పదవిపై ఆయనకు ఆసక్తి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఎగ్జిస్టింగ్ 98 వార్డ్స్ కాకుండా ఈ 3 భీమిలి మండలం, భీమిలి కాన్స్టిట్యున్సీలో, 1 పెందుర్తి కాన్స్టిట్యున్సీలో, 1 నెల్లిమల్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం 5 మండలాలు కూడా కలిపితే బాగుంటుంది ప్రజల అభిప్రాయం. దీని మీద కూడా అక్కడ ఎమ్మెల్యే గారు, అక్కడ నాయకులు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం దానికి ప్రతిపాదన ఓకే చేస్తే అప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరగడానికి కూడా బాగుంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటున్నాను. మీకు ప్రధానంగా ఈ విషయాలు షేర్ చేసుకోవాలి. గ్రేటర్ విశాఖకు సంబంధించి డైరెక్ట్ ఎన్నిక, దాంతోపాటు ఈ 4 మండలాల విలీనం ప్రక్రియ, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. నిన్న సాయంత్రం అధికారులు అందరూ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది.
జిల్లా కలెక్టర్ గారు డిపిఓ గారు కూడా మాట్లాడి దీని మీద తీర్మానాలన్నీ కూడా ఈ రోజు నుంచి ముందు పెట్టమని చెప్పారు. 2-3 రోజుల్లో అన్ని మొత్తం ఏదైతే మొత్తం 79 పంచాయతీలు ఉన్నాయో 79 పంచాయతీలకు కూడా తీర్మానాలు చేసి ఆ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలి. మొత్తం మీద భీమిలి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు తన వారసుడిగా రవితేజను ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో రవితేజను బరిలో దింపాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఇప్పటికే భీమిలిలో రవితేజను యాక్టివ్ చేశారు. కొద్ది రోజులుగా షాడో ఎమ్మెల్యేగా రవితేజనే పనులు చేసి పెడుతున్నారని టాక్ ఉంది. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠంపై గంటా శ్రీనివాసరావు కచీఫ్ వేస్తే టీడీపీ జనసేనలో నేతల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.